ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఈ వీడియో అయితే మంగళవారం రోజు తీసింది. ఫుల్ హెడేక్ అబ్బా. 2 డేస్ నుంచి అస్సలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికే అవ్వలేదు. ఈ వీడియో అయితే నాకు కాస్త డిఫరెంట్గా కనిపిస్తుంది. ఒకవేళ నేను అనుకోవడం వల్ల అనిపిస్తుందా, లేకపోతే ఇది డిఫరెంట్గా ఉందో కూడా నాకు తెలీదు. ఎందుకంటే ట్రైప్యాడ్ కొన్నానని చెప్పేసి షార్ట్ వీడియో పెట్టా కదా, అదే యూస్ చేసి ఫస్ట్ తీస్తున్న లాంగ్ వీడియో ఇది. నాకైతే ఏదో అన్ని కొలతలు పెట్టి తీసినట్టు అనిపిస్తుంది. ఏమోలేండి, మేబీ ఆ ఫీల్డ్‌లో ఉండిపోయి ఉంటాను. ఇంక ఇది మంగళవారం రోజు ఈవినింగ్ తీసిన వీడియో. ఇంక జొన్న పొత్తులైతే వీళ్ళకి స్నాక్స్ కోసం ఉడకబెడుతున్నాను. ఆల్రెడీ చూపించాను కదా, ఈ కుక్కర్ కొంచెం ఖరాబ్ అయిందని. కానీ దీన్నే యూజ్ చేయక తప్పట్లేదు. ప్రెజెంట్ అందాక వేరేది తీసుకునే వరకు ఎలాగోలాగా యూజ్ చేద్దామని అయితే దీన్ని విజిల్ పెట్టకుండా ఆన్ చేసి పెట్టాను. చూద్దాం మరి ఎంత టైం పడతాయో ఉడకడానికి. ఇంక ఇవి ఉడికేలాగా కొంచెం మార్నింగ్ తోమేసిన గిన్నెలు అవన్నీ ఉన్నాయి. సరే ఇవైతే పేర్చేద్దామని అయితే పేర్చేస్తున్నాను. ఇంకా విజిల్ ఉంది కదా, దాన్నైతే తీసాను. అది ఎక్కడ మిస్ అవ్వకూడదని ఒక పక్కకైతే పెట్టుకున్నాను. ఏమో అంటే ఎక్స్చేంజ్ చేసినప్పుడు కూడా అది ఉండాలి కదా అనే ఫీల్‌లో. అమ్మ తల్లి, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముక్కకండే బాబు. నా ఫ్రెండ్స్, నా అంటే మా రిలేటివ్స్ ఎవ్వరవని ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో చెప్తున్నాను. నేను ఏదైనా వీడియోలో చెప్పాననుకో, "నువ్వు నన్నే అన్నావా? నువ్వు నా గురించే అన్నావా?" అని చెప్పేసి ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు. అసలు మీ మైండ్‌లో ఏం లేదనుకోండి, నాతోటి నార్మల్‌గా ఉన్నారనుకోండి, అసలు నేను వీడియోలో ఏం చెప్తున్నాను అది వినరే మీరు. నేనేం చెప్తున్నాను విని, అచ్చే తిను మనల్ని ఇలా అన్నదని అడిగితే తను ఏమనుకుంటుందని కూడా మీరు అనుకోవట్లేదు. నేను మిమ్మల్ని తిడుతున్నానని అనుకుంటున్నారు. ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. అలా అనుకుంటే నా లైఫ్‌లో ఉన్న నెగెటివ్ పర్సన్స్ మీరేనా? అదొకసారి క్వెషన్ చేసుకోండి. మీకు మీరే వచ్చి నా దగ్గర దొరుకుతున్నట్టుంది. ఇంకోసారి ఆలోచించుకోండి. నన్ను ఇలాగ అడిగేటప్పుడు నాకైతే ఎంత నవ్వొచ్చిందో అసలు. అరే! తిన లైఫ్‌లో ఫేస్ చేసినవేవో చెప్తుంది అని అనుకోండి. మీ గురించని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మీరు నాతో బెస్ట్‌గా ఉన్నారు అని అనుకుంటే మీ మైండ్‌లోకి అసలు మిమ్మల్ని తిడుతున్నాననే ఫీలే రాదు. అదనమాట ఇంకా చెప్పాలనుకుంటున్నాను. ఇంకా వాళ్ళు ఆ ప్రశ్న అడిగినప్పుడల్లా ఇదేంట్రా బాబు అని అనుకున్నా. సరే కానీలే, నా వీడియోలో ఇంక నాకు నచ్చినట్టు నేను నా లైఫ్‌లో ఫేస్ చేసినవి నేను మాట్లాడతాను అని అనుకున్నాను. సర్లేండి, నేను చెప్పినా చెప్పకపోయినా ఇలాంటివన్నీ ఉండేవే. నేను ఏది మాట్లాడినా నా గురించే మాట్లాడుతుందేమో అనుకున్నోళ్ళు ఎందరుంటారో మరి దానికైతే నేనేం చేయలేను. ఇంతలో మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చేసారు. సరే ఆయన కోసం టీ అయితే పెట్టేసాను. అప్పుడెప్పుడో చిన్నప్పుడు అనుకునేవాళ్ళం బిజినెస్ మ్యాన్ అని. ఇప్పుడు మా వారిని చూస్తున్నాను. బిజినెస్‌లో దిగిన నుంచి అస్సలు ఖాళీ లేదు. ఫోనులోనే ఉంటున్నారు. నేను అదే అనుకున్నా, ఎప్పుడో చిన్నప్పుడు అనుకునేవాళ్ళం బిజినెస్ మ్యాన్‌లో అని, ఇలాగే ఉంటారు కదా అనేసి ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా ఆయన ఆఫీస్ నుంచి రాగానే ఫోన్‌లో అయితే మునిగిపోయారు. సరే ఆయన కోసం అయితే టీ ఇచ్చేసాను. ఇంక ఈ రోజైతే మాత్రం ఇంకేదైనా స్పెషల్‌గా తినాలనిపిస్తుందబ్బా. నాకైతే టిఫిన్ చేసుకోవాలనిపిస్తుంది. ఈ గ్రీన్ పీస్ చూసారుగా, మొన్న ఒలిచాను. మొలకలు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఒలిచాను కదా. ఇంక ఈ రోజైతే వాటిని మెల్లిగా ఖర్చు చేసేయాలి. ఇంకా మొలకలు వచ్చేస్తున్నాయి అని చెప్పే వాటిని వండేయాలి. ఈ రోజైతే పూరి చేయాలనిపించింది. పూరికి ఆలు గ్రీన్ పీస్ కర్రీ చేద్దామా, ఇంకేదైనా డిఫరెంట్ చేద్దామా అనిపించింది. నాకైతే ఎప్పటినుంచో శనగపిండి కూర వండట్లేదు. అదైతే వండదాం అనిపించింది. ఈసారి అయితే కాస్త డిఫరెంట్ చేద్దాము, అన్ని వెజిటబుల్స్ వేసేసి శనగపిండి వేసి చేద్దాము, ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అని అయితే అనుకొని తీసిన బంగాళదుంపల్లో కొన్ని దుంపలు అయితే లోపల పెట్టేశాను, మరీ ఎక్కువైపోతాయని. ఇంకెంతలో అయితే స్వీట్ కార్న్ ఒక పక్క కుక్ అవుతుంది. కుక్కర్ విజల్కి పెట్టలేదు కదా, నాకైతే ఆన్సర్ తెలియట్లేదు ఉడికే లేవా అని. ఇంక అందుకే ఒక్కొక్క పిక్కుని తింటున్నాను, ఉడికిందా లేదని టెస్టింగ్ అనమాట. ఇంకెలా కూడా చేస్తారా అంటే ఇప్పుడు నేను చేస్తున్నానులేండి. ఇంక మా వారైతే సూపర్ ఉమెన్ సిరి గారు ఏం చేస్తున్నారండి అనుకొని వస్తున్నారు. ఆయన అయితే సున్నుండ తింటున్నారు. ఏమైనా కింద పడండి చెప్తాను, ప్లేట్ తీసుకోమంటే తీసుకోరు అనేసి నేనంటే చూడండి వెనక నుంచి చెయ్యేస్తున్నారు. ఇంకా ఈయన నా కూతురు పచ్చకమని సౌండ్ చేసుకొని తింటారు. అది నేను ఎక్కిరించేసరికి మా వారికి గొంతుకి అడ్డం పడిపోయిందండి ట్యాక్ చేస్తున్నారు. ఇంకా జొన్నపొత్తులైతే కుక్ అయిపోయినాయి. ఫస్ట్ కర్రీ చేసేద్దాం. ఎందుకంటే పూరి వేడి వేడిగా తింటే బావుంటది. ఎందుకంటే పూరి చేసిన తర్వాత కర్రీ చేస్తే మళ్ళీ పూరి చల్లబడిపోద్దిగా. అందుకు ఫస్ట్ అయితే కర్రీ చేసుకుందామని ఇప్పుడైతే కర్రీ చేసుకుంటున్నాను. మా వారు అడుగుతున్నారు, "అమ్మాయి మొలకలు వచ్చేసాయి కదమ్మా! అవి తింటే మంచిదేనా? కడుపులో మొక్కలొచ్చేత్తాయట" అని అడుగుతుండ్రు. మరీ టూ మచ్ అబ్బా! అప్పుడెప్పుడో చిన్నప్పుడు అనుకుంటాం కదా, మొలకలున్నవి తింటే మన కడుపులో మొక్కలొచ్చేత్తాయని. ఇప్పుడు ఆయనకొచ్చిందా డౌటు. అదేం గాదు, మొలకలు మంచిదే తినాలి. ఇలాంటప్పుడు అసలా మంచిది తినండి అని చెప్పేసి అన్నా. సరే నువ్వేది చెప్తే అదే కరెక్ట్ అమ్మా అనేసుకొని వెళ్ళిపోయారు.
ఇంకా జొన్న పొత్తులైతే కుక్ అయిపోయినాయి. వేడి వేడి మీద తీసేస్తున్నాను. ఇంకెందుకు వాటర్‌లో వంచడం. అసలే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ నైట్ టిఫిన్ టైము, వీటి టైం ఒకటే అయిపోతే వీళ్ళు టిఫిన్ నాకు కొంచెం మిగిలించేస్తారులెండి. అదో భయం. ఇంకా అందుకు వీళ్ళకైతే పెట్టేద్దామనైతే ఇంకా వీటినైతే తీసేసాను. ఈరోజు ఏదో కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకోని ట్రై చేశాను. నేను నిమ్మకాయలు కూడా సరిగ్గా కట్ చేయలేకపోతున్నాను అబ్బా నేను. ఇంకా సాల్టు, నెక్స్ట్ కారం వేసేసి మిక్స్ చేసేసాను. వీటికి నిమ్మకాయతో రుద్దుదామని. ఛ! నాలో ఉన్న క్రియేటివిటీని వీళ్ళు బయటికి రానివ్వరసలు. ఇదే జొన్న పొత్తులు బయటన కొంటే మామ్ అని తింటారు. అసలు ఈరోజు ఏం చేశానంటే జొన్న పొత్తులు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ ఎయలేదు. ఎందుకంటే నిమ్మకాయతోటి ఈ సాల్ట్, కారం రుద్దుతాం కదా! అదే సరిపోద్దేమో అని జెప్పేసి నేను సాల్ట్ ఎయలేదు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు ఈళ్ళు. "నీకెవరు చెప్పారు ఈళ్ళు ఉడకబెట్టమని" అని. ఎందుకు ఎక్కువ పని తగిలించుకున్న తిట్లు గాసాను. నాకు చివరికి నా కూతురు గూడా నన్ను తిడుతుంది. "నా మూతి మండిపోతుందమ్మా! నువ్వు ఎలాంటిది వండావసలు" అని చెప్పేసి తిడుతుంది. చివరికి ఏడ్చేత్తం ఇలా అయిపోయిందనమాట. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయ్యింది ఈళ్ళతోటి. ఒక్కోసారి ఈళ్ళు నాలో ఉన్న క్రియేటివిటీని బయటికి రానివ్వరబ్బా! తొక్కేస్తారసలు. ఈరోజైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గానీ, నవ్వు ఆపుకొని ఇస్తున్నాను. ఎందుకంటే చాలామంది చెప్పాను గదా! క్వెషన్ చేస్తున్నారని. "నువ్వెవరి గురించి వీడియో చేస్తున్నావని" జెప్పేసి. నాకవన్నీ గుర్తొస్తుంటుంటే నాకు నవ్వొచ్చేస్తుంది. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే, ఎందుకిలాగవుతున్నారు ఈళ్ళందరని. ఇంకా కూర కోసమయితే శనగపిండి కలుపుతున్నా. మా తమ్ముడైతే కిచెన్‌లో చేరిపోయాడు. వాడైతే "అక్క నేను వీడియోలో పడద్దక్క, జిడ్డుగుంది మొహము, అస్సలు షార్ట్‌లేసుకునున్నాను, వద్దు వీడియోలో పడకూడదని" అడుగుతున్నాడు. ఇంక వాడితో మాట్లాడుతూ ఇంక శనగపిండి కూర కోసమైతే ఈ శనగపిండయితే మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎంతమందికి ఇష్టమబ్బా పూరితో శనగపిండి కర్రీ? ఖచ్చితంగా లైక్ చేయండి. నాకు ఫస్ట్ ఏం టిఫిన్ కావాలి అనంటే మాత్రం ఇది పూరి, శనగపిండి కూర అని వచ్చేస్తుంది చూడండి. అంత నోట్లో నానుతుంది శనగపిండి కూర. పూరి కావాలని అడుగుతా. చాలా వరకు నేను బయట టిఫిన్ తింటాను అంటే అది ఈ పూరియనే. ఇంకా చాలా వరకు ఇష్టమనమాట. అసలు చూడండి వీళ్ళు తినేసారు. నాకు భజంత్రీలు మాత్రం గట్టిగా ఏశారు. జొన్న పొత్తులు బాలేదు అన్నారు. కానీ ఏసేయడం మాత్రం ఏసేసారనమాట. నేను ఒకటే తిన్నాను ఇంతలో కిచెన్‌లో ఉండి. వాళ్ళు ఎంత తిన్నారో చూపిస్తా ఆగండి. ఇంక పూరి పిండికైతే పూరి కలుపుకున్నా. రెండే 2 పీసులు ఉంచారు. ఆ కారము అక్కడే పెట్టారు. ఆ నిమ్మకాయ ముక్కలు అక్కడే పెట్టారు. ఈళ్ళకి అనవసరంగా గ్రాండ్‌గా అరేంజ్ చేశాననే ఫీలింగ్ అయితే నాకొచ్చేసింది. ఇందాక ఫ్లోలో పూరి పిండి కలిపేసానని చెప్పాను కదా! లేదు పక్కకి తీసుకున్నాను. ఇంకప్పుడు కలపలేదు. ఇంక ఈ ప్లేస్ ఖాళీ చేసిన తర్వాత వచ్చి కూర్చొని అలా పూరి పిండి కలుపుకుంటున్నాను. ఇప్పటి వరకు కిచెన్‌లో నిలబడ్డాను. ఇప్పుడైతే మాత్రం కూర్చొని పూరి పిండి అయితే కలుపుతున్నా. 'సర్కార్ వారి పాట' సినిమా అయితే వస్తుంది. అలా కొద్దిసేపు అది చూసుకుంటా ఇంక కలిపేసాను. ఇప్పుడు పూరి అయితే స్టార్ట్ చేశా. వీళ్ళకి వేడి వేడిగా ఏసైతే ఇచ్చేద్దామని చెప్పేసి ఫస్ట్ వీళ్ళ కోసమే పూరి రెడీ చేసేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా! ఇంక వేడి వేడిగా ఏసామనుకోండి వీళ్ళు కూడా టేస్ట్ బావుందని ఇస్తారు కాంప్లిమెంట్ అనే ఫీలింగ్. చాలా నచ్చిందంట కర్రీ. మా వారైతే మాత్రం తిన్న తర్వాత ఎంత పొగుడుతారో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంక వాళ్ళు తినేసిన తర్వాత ఫైనల్‌గా నా కోసం నేనేసేసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను. ఇది నా వంట అని నేను పొగుడుకోవడం కాదు గానీ, ఎప్పటి మీద వండిన కూర మీద మంచి కూరగాయలు తగులుతూ భలే ఉందబ్బా ఈ కర్రీ. బయట ఇలా వండితే ఇంకెంత సూపర్. నాలాంటోళ్ళైతే ఆ పూరి ఖాళీ చేసి పడేత్తరు. నేను పూరి కర్రీ అయితే ముంచుకొని తిన్నబ్బా! మొత్తం అలా తీసేస్తాను. చాలా కూర తింటాను నేనైతే మాత్రం. ఎందుకంటే ఇష్టం గాబట్టి. కొంచెం కొంచెం కూరతో ముంచుకొనైతే అస్సలు తినను. నాకు గీటెక్కదు. ఇంతలో నేనైతే తినేసిన తర్వాత ఇంక కిచెన్‌కొచ్చాను. మా వారు "నువ్వెన్ని టిఫిన్‌లు చెయ్యు, ఏం చెయ్యు నాకు అన్నం అయితే కావాలంటారు." నేనా చక్కగా పూరి చేస్తాను కదా అని నేను అన్నం అయితే వండలేదు. "నాకు మధ్యాహ్నం అన్నమేనా కావాలమ్మా" అన్నారు. సరే అని చెప్పేస్తా. ఈ కూర కలుపుకుంటారంట. ఆయనకి నచ్చిందంట. పోనీలే ఒకదానికి భజంత్రీలైనా, ఒకదానికి మంచి కాంప్లిమెంట్ వచ్చిందనే హ్యాపీనెస్ ఇంక వాళ్ళ కోసమైతే పూరి అయిపోయింది. అన్నీ అయిపోయి తినేసారు. మా వారు ఫైనల్‌గా రైస్ కూడా తినేసారు. ఇంక నిజమేనండి కొంచెం మూతైతే మండుతుంది. లాస్ట్‌లో ఉన్న జొన్న పొత్తులైతే తిన్నాను. అటు కారం వల్ల పెదవులు తగులుకొని కొంచెం మండింది. ఇంకొక్కటే ఉంది. ఇదైతే తమ్ముడిని తినేయమని చెప్పేస్తున్నాం. ఎందుకంటే ఈ గిన్నె తోమేయాలి ఫస్ట్. అందుకోసమే వాడికి తినేయమనైతే చెప్తా. చాలా టైమ్స్ కామెంట్ చేస్తున్నారబ్బా! స్టవ్ లింక్ పెట్టమని. ఇది ఆఫ్‌లైన్‌లో కొన్నిది. అందుకే నేను ఎవరికీ లింక్ పెట్టలేకపోతున్నాను. అది బద్ధకం అనాలో, ధీమా అనాలో కూడా నాకే తెలుస్తుంది కాదు. ఉదయం అనగా మడతపెట్టిన బట్టలు బెడ్ మీద పెట్టేసాను. ఇప్పుడు పడుకునేటప్పుడు తీసి మళ్ళీ చైర్‌లో పెడుతున్నాను. ఇప్పుడు కూడా సెల్ఫ్‌లో సర్దట్లేదు. చూడాలి రేపటికైనా సెల్ఫ్‌లో సర్దుతానో లేదో ఇంకా. ఇంక మా వారు, మా తమ్ముడు ఇంక కిచెన్‌లోకైతే చేరిపోయారు. నాకు వీడితోటి ఒకటే భయము. వీడు ఇలాగ ట్రైపాడ్ దగ్గరే తిరుగుతున్నాడు. ఎక్కడ కాలు తగిలించేత్తడో ఇది పడిపోద్దని నాకు భయమేస్తుంది. మళ్ళీ వచ్చి అలా బెదిరిస్తున్నాడు. ఒరేయ్ ప్లీజ్‌రా తగిలేసేలా ఉందని నేను భయపడిపోతున్నాను. అసలే కొత్త వస్తువు, కొత్త మోజు. అదే మాత్రం ఏమైనా తేడా జరిగితే ప్రాణం అల్లాడిపోదు. వాడసలు జరపలేదు. కానీ జరిపేసాడేమో అనే ఫీలింగ్‌లో నేనైతే వెనక్కొచ్చి మళ్ళీ జరుపుకుంటున్నాను. వీడైతే మాత్రం తెగ జోకులేస్తున్నారు ఈళ్ళిద్దరు నా మీద. ఇంకొద్దిసేపు నా బుర్ర తినేసిన తర్వాత అలాగెళ్ళిపోయి ఈడైతే
తగిలించాడు. చివరికి తగిలించాడు. అయిపోయింది పని. ఇది చచ్చిపోయింది అనుకున్నాం. ఒరేయ్! ఆ ట్రైపాడ్ పోతే పోయింది. నా ఫోను పోతదిరా బాబు! ఏదో బాగుపడతానని కొనుక్కుంటే నువ్వేట్రా చెడగొడుతున్నావు ఆ ట్రైపాడ్‌ననేసి ఆడికో 2 పుంజీలేసితే కాముగా సల్ల జారిపోండు కిచెన్‌లో నుంచి. దీనితోటి మనకెందుకురా బాబు అనుకోని, ఇంక పనులంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంక ఈరోజు నైట్ అయితే పనులు ఇలా కంప్లీట్ అయ్యాయన్నమాట. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ సూపర్ వుమెన్ సిరీ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.